నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు కొంతమందికి ఈ బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. నేను కాదనటం లేదు, మాకు బాధగానే ఉంది. అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు 20 మంది చెక్కులు తీసుకున్నారు, ఇంకో 40 మంది ఉన్నారు. ఈ 60 మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పియొద్దు. ఎందుకంటే మీరేం చెప్తా ఉన్నారు, ఆర్యూబీ కట్టాలంటున్నారు. ఫస్ట్ ఈ బ్రిడ్జి 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబీ కట్టాలంటే ఇవన్నీ తొవి తీయాలి. ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి. పోనీ మీరు చెప్పినట్టు ఆర్యూబీ పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి, రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబీ వద్దా, రేపు ఆర్ఓబీ కట్టాలంటే మళ్ళీ ఆ రోజు ఆర్యూబీ క్లోజ్ చేయాలి. ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జి కట్టలేరు పెద్దది. సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు. వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జి ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్ఓబీ కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు. సో ఇది జరిగేటువంటి పరిస్థితి కాదు. ఇనిషియల్ గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి 2-3 చెప్తా ఉంటే నేను కూడా పాపం వీళ్ళు నిజంగానే మంచి సలహాలు ఇస్తున్నారని 4 సార్లు కలిసాం మేమందరం, అధికారులతోటి, ఇంజనీర్లతోటి 4 సార్లు కలిసి వాళ్ళు చెప్పినవి అన్నీ విన్నాం. 1-2 సార్లు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాం. ఒరిజినల్ డిజైన్ లో ఆర్యూబీ లేదు. లేకపోతే మేమేం చేసామంటే 2 కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్ లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం. అలా డిజైన్ లో అది ఇంక్లూడ్ చేసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ లో ఒకవేళ ఆర్యూబీ కావాలంటే కంపల్సరీగా కట్టొచ్చు. ఒకటి. రెండోది, అండర్ పాసులు సరిగా లేవన్నారు. అండర్ పాసులు మొత్తం 3 జీజీహెచ్ హాస్పిటల్ కి 44 అడుగుల వెడల్పుతోటి అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు అండర్ పాసులు తీసుకున్నాం. బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు. బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు 430 మీటర్లు, ఈ రోజు 930 మీటర్లు, అంటే డబల్ చేసాం దీన్ని. వీళ్ళు ఏమంటారు, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కట్టమంటారు. అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబీ అవ్వదు. ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఇవ్వరు. ఒకటి. రెండోది, ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల వాళ్ళు జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టుల్లోకి వేసేస్తే ఈ బ్రిడ్జి ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేటుని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్ కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే ఈ బ్రిడ్జి ఉద్దేశం.